నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన జనగామ జిల్లాలో మరోసారి కలెక్టర్ సందీప్ కుమార్ జు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. అర్ధరాత్రి 12:30 గంటలకు అధికారులు యంత్రాంగాన్ని పురమాయించి విజయ మిల్క్ సెంటర్లు టీ స్టాల్స్ను తొలగించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. జనగామ కలెక్టర్ కార్యాలయం ముందు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా టీ స్టాల్ మిల్క్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న మహిళలకు ఈ చర్య తీవ్ర ఆవేదన కలిగించింది. ఎర్రగుల్ల పహాడ్ గ్రామానికి చెందిన కళ్యాణి, చీటకోడూరు గ్రామానికి చెందిన చిన్న మంజుల, పోత్కనూరి విజయలక్ష్మి వంటి మహిళలు ఈ స్టాల్ పై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో కలెక్టర్ గా పనిచేసిన రిజ్వాన్ బాషా షేక్ ఆధ్వర్యంలో 3 లక్షల రుణాలు ఇప్పించి మహిళలకు ఉపాధి కల్పించేలా టీ స్టాల్, విజయ డైరీ ఉత్పత్తులు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇంతకు ముందే జేసీబీలు, డోజర్లతో ఈ స్టాల్ ను తొలగించే ప్రయత్నం జరగగా బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మే 1 వరకు గడువు ఇచ్చినప్పటికీ ఆ గడువు ముగియక ముందే అర్ధరాత్రి వేళ హుటాహుటిన స్టాల్స్ తొలగింపు చేపట్టడం మరింత వివాదానికి దారితీసింది. ఈ ఘటనపై బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తుండగా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.